రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్, O2 and CO2. Exchange of oxygen and carbon dioxide. The respiratory system main function is exchange of O2 and CO2 అని రాసుకోండి. తర్వాత వచ్చేసి పార్ట్స్ వచ్చేసి nasal cavity, pharynx, larynx, trachea, bronchioles, alveoli, lungs. ఇది రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి nasal cavity, pharynx, larynx, trachea, bronchioles, alveoli and lungs. సిపిసి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద కామన్ పార్ట్ ఫర్ బోత్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అని అడిగారు. విచ్ ఈస్ ద కామన్ పార్ట్ ఫర్ బోత్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అని అడిగారు. ఏదంటారు కామన్ పార్ట్? Pharynx. Pharynx is the common part for both digestive and respiratory. సో ఫస్ట్ ఇక్కడ రాసుకోండి nasal cavity. nasal cavity is nothing but nose అమ్మ. దీన్నే మెడికల్ టర్మ్ లో ఏమంటారంటే రైనో అంటారు. సో ఇట్ ఈస్ అన్ chamber which is lined with a mucous membrane and consists of hair-like structure is called cilia. It is a chamber which is lined with a mucous membrane and consists of hair-like structure is called cilia. సో యాక్చువల్ గా ఈ నాజల్ క్యావిటీ అనేది ఒక ఛాంబర్. అంటే మ్యూకస్ మెంబ్రేన్ అంటే కొంచెం తడిగా అలా ఉంటది. లోపల కొంచెం హెయిర్ లైక్ స్ట్రక్చర్ కూడా ఉంటది. దాన్నే ఏమంటారంటే సీలియా అంటారు. ఏమంటారు? సీలియా అంటారు. ఈ సీలియా ఏం చేస్తుందంటే ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సీలియా ఈజ్ filter and heating of an air. సో ఏదైతే మన ఎయిర్ తీసుకుంటామో దాన్ని ఫిల్టర్ చేస్తుంది. అంటే దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి కదా, దాన్ని ఫిల్టర్ చేస్తుంది అండ్ హీట్ చేస్తుంది. హీట్ చేసి దాన్ని లంగ్స్ కి పంపిస్తుంది. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సీలియా ఈస్ ఫిల్టర్ అండ్ హీటింగ్ ఆఫ్ అన్ ఎయిర్. The main function of cilia is nothing but filter and heating of an air. Next, it is divided into, ఈ nose అనేది రెండు parts గా డివైడ్ అయింది. It is divided into two by a septum is known as nasal septum. నాజల్ సెప్టమ్ ద్వారా రెండు పార్ట్స్ గా డివైడ్ అయింది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ నోస్ ఫర్ సెన్స్ ఆఫ్
స్మెల్. అంతేకాకుండా అక్కడ నోస్ దగ్గర ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ ని కలిగి ఉంటాయి. అవి ఏం చేస్తుంది అంటే సెన్స్ ఆఫ్ స్మెల్. సో స్మెల్ చూడడానికి అవసరం అయ్యేది ఏ నర్వ్స్ అంటే ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్. సో ఫస్ట్ నాజల్ క్యావిటీ గురించి చెప్పండి. ఇట్ ఇస్ అన్ చాంబర్ which is lined with an mucous membrane and consists of a structure is called cilia. The main function of cilia is nothing but filter and heating of an air divided into two by a septum known as nasal septum. It consists of olfactory nerve for sense of smell అని చెప్పండి. ఇది నాజల్ క్యావిటీ. తర్వాత ఫ్యారింగ్స్. ఏదైతే మనం నోస్ లో పీల్చుకుంటామో గాలి అది ఎక్కడికి వెళ్తుంది? ఫ్యారింగ్స్ లోకి వెళ్తుంది. సో ఇంకో పాయింట్ కూడా రాసుకోవచ్చు మన నాజల్ క్యావిటీలో. ద మెయిన్ ప్రాసెస్ బిగిన్స్ ఇన్ ద నాజల్ క్యావిటీ. ఇన్హలేషన్. ద ఇన్హలేషన్ ప్రాసెస్ బిగిన్స్ ఇన్ ద నాజల్ క్యావిటీ. ఇన్హలేషన్ ప్రాసెస్ అంటే సో ఎయిర్ ని పీల్చే ప్రాసెస్. అట్లా గాలిని పీల్చుకున్న ఫస్ట్ ప్రాసెస్ ఇన్హలేషన్ నాజల్ క్యావిటీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదేమన్నా ప్రాబ్లం. మనం నాజల్ క్యావిటీ నుంచి ఫ్యారింగ్స్ కలుగుతాం. ఫ్యారింగ్స్ is divided into three parts. అవేందనుకున్నారు? ఓరోఫారింగ్స్, నాజోఫారింగ్స్, లారింగోఫారింగ్స్. ఓరోఫారింగ్స్, నాజోఫారింగ్స్, లారింగోఫారింగ్స్. ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇన్ నాజోఫారింగ్స్ adenoids are present, whereas tonsils are present in oropharynx. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. ఎడినాయిడ్స్ ఎక్కడ ఉంటాయి, టాన్సిల్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి చాలా సార్లు అడిగారు. నాజోఫారింగ్స్ లో ఎడినాయిడ్స్ ఉంటాయి, టాన్సిల్స్ వచ్చేసి ఓరోఫారింగ్స్ లో ఉంటాయి అని చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా ఫారింగ్స్ గురించి. తర్వాత లారింగ్స్. మనం ఏమనుకుంటున్నాం? నాజల్ క్యావిటీ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఫారింగ్స్ లోకి వెళ్తుంది. ఫారింగ్స్ నుంచి లారింగ్స్ లోకి వెళ్తుంది. సో ఫ్రమ్ ద ఫారింగ్స్ ద ఎయిర్ ఈస్ డ్రాన్ ఇన్ టు ద లారింగ్స్. దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఆల్సో known as voice box. It is also known as voice box. ఏది? larynx. So at the base of the larynx, a leaf shaped structure is present. It's known as epiglottis. At the base of the larynx, a leaf-shaped structure is present, known as epiglottis. మిమ్మల్ని అడుగుతారు ఎపిగ్లాటిస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏందని. ఇట్ ఈస్ టు అవాయిడ్ ద passage of air during the swallow into the trachea. ఏం లేదమ్మా, యాక్చువల్గా ఏంటంటే మనం ఫుడ్ నములుతా ఉండేటప్పుడు
ఫుడ్ వెళ్ళిద్ది. ఎయిర్ ఫుడ్ ఒకేసారి పాస్ అవడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైతే అన్నం మెతుకుంటుందో అది ట్రేకియాలోకి వెళ్ళడానికి ఎయిర్ అనేది ఆ ట్రేకియాలోకి వెళ్ళకుండా కాపాడుతూ ఉంటుంది. యాక్చువల్ గా లారెన్స్ ట్రేకియా ద్వారా వెళ్ళాలి. బట్ మన ఫుడ్ నమ్మలేటప్పుడు ఫారెన్స్ ఈసోఫేగస్ కదా, అప్పుడు ఆ ఎయిర్ అనేది ట్రేకియాలోకి వెళ్ళకుండా కొంచెం అట్లా ఆగిద్ది అనమాట. మన ఫుడ్ నమ్మలేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపో, లేకపోతే పొరబోవడమో లేకపోతే ఇట్లాంటి ఏదో ఒకటి అంటాం కదా, సడన్ గా మనకు తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది. సో మనకి అవసరం లేని కొన్ని పార్టికల్స్ కూడా ఆ ఆ ఎయిర్ లో వెళ్ళినప్పుడు ఆ ట్రేకి ఏం చేస్తుంది, ఇక్కడ వరకు వచ్చింది చాలు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు మనకి పొరబోవడం కానీ, దగ్గు రావడం కానీ, తుమ్ము రావడం కానీ, ఇట్లా ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో లారెన్స్ గురించి ఇది రాసుకో. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as వాయిస్ బాక్స్ at the base of the larynx. A leaf-shaped structure is present, known as epiglottis. It is to avoid the passage of air during the swallowing into the trachea. నెక్స్ట్ లారెన్స్ తర్వాత ఏంది, ట్రేకియా. జస్ట్ రాసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ విండ్ పైప్ and it is made up of C-shaped cartilage rings. It is also known as windpipe. It is made up of C-shaped cartilage rings. It is made up of C-shaped cartilage rings. ఎలా అయితే నేజల్ క్యావిటీలో సీలియాస్ ఉంటాయో అట్లాగే ట్రేకియాలో కూడా సీలియాస్ ఉంటాయి. జస్ట్ రాసుకోండి. హియర్ ఆల్సో cilia are present to avoid the entering of foreign particles into lungs, which may coughing out or sneezing out. ఇక్కడ కూడా సీలియాస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఫారిన్ పార్టికల్స్ ని ఎంటర్ అవ్వకుండా లంగ్స్ లోకి అది కాఫింగ్ ద్వారా కానీ స్నీజింగ్ ద్వారా కానీ బయటికి పంపించేస్తారు. అది ట్రేకియా. ట్రేకియా తర్వాత బ్రాంకీ రాయండి. సో ఇక్కడ రాసుకోండి. ట్రేకియా is divided into two branches known as bronchi, in which one bronch is enter into right lung, whereas another bronch is enter into the left lung, in which one bronch is enter into the right lung, whereas another bronch is enter into the left lung. సో ఇక్కడ డయాగ్రామ్ కనుక మనం చూస్తే, సో ఇలా ఏదైతే ట్రేకియా ఇలా ఉంటదమ్మా, ట్రేకియా వచ్చేసి ట్రేకియా ఇలా ఉంటది, ఇలా సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ తో
కూర్చో. కూర్చో ఒక్క నిమిషం. సో ఇక్కడ ఎలా ఉండిద్దంటే అప్ప, సో ఇలా ట్రేకియా ఇలా ఉందనుకోండి. ఇలా సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్, సి షేప్డ్ రింగ్స్ ఉంటాయి. తర్వాత ఈ ట్రేకియా అనేది ఇట్లా 2 బ్రాంచెస్ గా డివైడ్ అయ్యాయి. దీన్నే ఏమంటారంటే ఇది ఒక లంగ్ లోకి ఎంటర్ అయింది, రైట్ లంగ్. తర్వాత ఇంకొక ట్రేకియా ఇంకో బ్రాంచ్ గా డివైడ్ అయింది, అదే ఇక్కడ ఒక లంగ్ లో ఎంటర్ అయింది. సో రైట్ లంగ్ లెఫ్ట్ లంగ్. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లంగ్ ఒక్కొక్క లేయర్ తో కవర్ అయి ఉంటుంది, దాన్నే విజరల్ లేయర్ అంటారు. ఇట్లా ఇట్లా ఒక లేయర్ తో కవర్ అయి ఉంటుంది, దాన్ని విజరల్ లేయర్, విజరల్ లేయర్, విజరల్ ప్లూరా అంటారు. సో ఇలా 2 లంగ్స్ ఎక్కడ ఉంటాయి? థొరాసిక్ క్యావిటీలో ఉంటాయి. ఇది మొత్తం ఒక లేయర్ తో కవర్ అయి ఉంటుంది, దీన్ని ఏమంటారంటే పెరిటల్ ప్లూరా అంటారు. విజరల్ ప్లూరా, పెరిటల్ ప్లూరా. సో ఈ విజరల్ కి ప్లెరైటల్ కి మధ్య ఉండే స్పేస్ ని ప్లూరల్ క్యావిటీ అంటారు. ఏదైతే రెండింటి మధ్య స్పేస్ ఉందో దాన్ని ప్లూరల్ క్యావిటీ అంటారు. ఓకేనా? సో ఇక్కడ కనుక మనం రాస్తే ఇప్పుడు బ్రాంకి, తర్వాత మన ఇక్కడ బ్రాంకి ఉంది కదా, ఈ బ్రాంకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ గా లంగ్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ గా ఫామ్ అయ్యి బ్రాంకియల్స్ లాగా ఫామ్ అవుతుంది. జస్ట్ వెయిట్, షో ఇలా బ్రాంచెస్ లాగా చాలా బ్రాంచెస్ లాగా ఫామ్ అవుతాయి లోపల లంగ్స్ లో. ఈ ఎండింగ్ ఆఫ్ ద బ్రాంచ్ లో ఇలా ఎయిర్ సాక్స్ ఉంటాయి, దాన్నే అల్వియోలై అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లంగ్స్. సో ఇక్కడ రాద్దాం. సో బ్రాంకియల్స్, ఈచ్ బ్రాంకి ఈజ్ డివైడెడ్ ఇంటూ too many branches and forms an bronchioles. Each bronchi is divided into too many branches and forms a bronchioles. Next ఏంది? alveoli. ఈ స్పెల్లింగ్ ఒకసారి చూస్తాను. alveoli. So each at the end of each bronchiole a tiny air sac is present known as alveoli.
maybe alveoli. So at the end of the each bronchial, a tiny air sac is present, is known as alveoli. తర్వాత జస్ట్ రాయండి లంగ్స్. సో ఇక్కడ రాసుకోండి, లంగ్స్ ఆర్ టూ ఇన్ నెంబర్, దట్ ఈస్ రైట్ అండ్ లెఫ్ట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమ్మా, రైట్ లంగ్ ఈజ్ హ్యావింగ్ 3 lobes. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. వేరాస్ లెఫ్ట్ లంగ్ ఈజ్ హ్యావింగ్ 2 lobes. Okay. Here each lung is covered by an layer is known as visceral pleura. Entire cavity of lung is covered by a layer is known as parietal pleura. The space between visceral and parietal pleura is known as pleural cavity. The space between the visceral and parietal pleura is known as pleural cavity. సో నేను ఇక్కడ ఏదైతే టైప్ చేశానో అది మీకు వాట్సాప్ పెడతానండి, అప్పుడు ఈజీ ఉంటుంది. సేమ్ ఇదే మీకు కాపీ అండ్ పేస్ట్ చేస్తాను. తర్వాత యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను, అప్పుడు మీకు చదువుకోవడానికి ఈజీగా. తర్వాత వచ్చేసి రెస్పిరేషన్. are 2 types. Internal respiration, తర్వాత ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. మామూలుగా వచ్చేసి ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్ అని ఉంటది. అవేంది, ఇన్స్పిరేషన్ అంటే ఇనాలేషన్ ఆఫ్ ఎయిర్, ఎక్స్పిరేషన్ అంటే ఎక్సాలేషన్ ఆఫ్ ఎయిర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనేది 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2 between blood and body cells in the pulmonary capillaries. Okay. Internal respiration is nothing but exchange of ఇక్కడ రాసుకోండి, ఇంటర్నల్ రెస్పిరేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2 between the blood and body cells in the pulmonary capillaries. అది ఇంటర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ వచ్చేసి రాసుకోండి, ఎక్స్చేంజ్ ఆఫ్ O2 and CO2 between ఈ alveoli and blood in the, ఇది సిస్టమిక్ క్యాపిలరీస్. ఇదేమో పల్మనరీ క్యాపిలరీస్.
ఇంతవరకు రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు మెడికల్ టర్మ్స్, డిసీజ్ కండిషన్స్ ఇవన్నీ చూద్దాం ఒకసారి. వాట్సాప్ లో టేస్ట్ చేస్తాను. అయితే ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ చూడండి చాలా జాగ్రత్తగా. సో రెస్పిరేటరీ సిస్టమ్ దీంట్లో వచ్చేసి మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ. యూఆర్ఐ అంటారు. యూఆర్ఐ అంటే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఎల్ఆర్ఐ అంటారు లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. ఇక్కడ అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్ ఏంటని అడుగుతారు. ట్రేకియా వరకు అప్పర్ రెస్పిరేటరీ పార్ట్స్, నాజల్ క్యావిటీ, ఫారెన్స్, లేరెన్స్, ట్రేకియా. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చేసి బ్రాంకీ, బ్రాంకియల్స్, ఆల్వియోలై అండ్ లంగ్స్. ఓకే. తర్వాత వచ్చేసి మెడికల్ టర్మ్స్ కనుక మనం చూస్తే నోస్ అంటే నాజో, రైనో అంటారు, సెప్టో అంటే సెప్టమ్, సైనస్ అంటే సైనస్, ఎడినో అంటే ఎడినాయిడ్స్, టాన్సిల్ అంటే టాన్సిల్స్, ఫారింగ్ అంటే ఫారింగ్స్, ఎపిగ్లాటో అంటే ఎపిగ్లాటిస్, లారింగ్ అంటే లారింగ్స్, ట్రేకియా అంటే ట్రేకియా. ఇక్కడ అన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఫారింగోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫారింగ్స్, ఎపిగ్లాటైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎపిగ్లాటిస్, లారింగో ప్లీజియా, ప్లీజియా అంటే పెరాలసిస్, paralysis of the larynx, tracheoplasty, surgical repair of the trachea, bronchus, bronchiectasis. ఎక్టసిస్ అంటే ఎక్స్పాన్షన్ ఆర్ డైలేషన్ అమ్మా. ఇది మనం మిస్ అయినట్టున్నాం, ఒకసారి చూసుకోండి. బ్రాంకోస్కోప్, బ్రాంకియలైటిస్, అల్వేలార్, ప్లూరోసెంటసిస్, సెంటసిస్ మీకు చెప్పా, సర్జికల్ పంక్చర్ ఆఫ్ ప్లూరా, న్యూమెనెక్టమీ, రిమూవల్ ఆఫ్ లంగ్, న్యూమో అంటే లంగ్, ఎక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ లంగ్, న్యూమోనియా, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లంగ్స్. ఇలా ఇవన్నీ చదవండి. ఓకేనా. Pectoralgia, pain in the chest. Thoracopathy, disease of the thorax, chest region. Hypercapnia, excessive CO2. Hyperosmia అంటారు, excess of oxygen. Anosmia, absence of smell. Dysphonia, difficulty in voice quality. Pnea, breathing. Apnea, absence of breathing. Hemoptysis అంటే blood, spitting of the blood. Thorax, pyothorax. Pyothorax అంటే pus in the chest. Bradypnea, slow breathing. Dyspnea, difficult in breathing. Eupnea, normal breathing. Tachypnea, fast breathing. చాలా చాలా ఇంపార్టెంట్ 4 టర్మ్స్. తర్వాత సిఓపిడి అని చెప్పి చాలా సార్లు అబ్రివేషన్ అడిగారు. సిఓపిడి అంటే ఏం లేదమ్మా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. తర్వాత వచ్చేసి ఆస్తమా. ఆస్మా అంటే ఇది, ఆస్మా ప్రొడ్యూసెస్ ద స్పాజమ్ ఇన్ ద బ్రాంకియల్ ప్యాసేజెస్. Chronic bronchitis, inflammation of the bronchi, inflammation of the bronchi. ఎంఫైసీమా, ఇక్కడ ఏముండదమ్మా, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డిక్రీజ్డ్ ఎలాస్టిసిటీ ఆఫ్ అల్వేలే. The alveoli expand but unable to contract to the original cells. అంతవరకు చాలు ఎంఫైసీమా.
తర్వాత ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే విజువల్ ప్లూరాకి పెరిటల్ ప్లూరాకి మధ్య ఏదైతే స్పేస్ ఉండదో అది అబ్నార్మల్ ఫ్లూయిడ్ తో అక్యుములేట్ అయి ఉంటుంది. దాన్నే ప్లూరల్ ఎఫ్యూజన్ అంట. ఎనీ అబ్నార్మల్ ఫ్లూయిడ్ ఇన్ ద ప్లూరల్ క్యావిటీ, ద స్పేస్ బిట్వీన్ ద విజువల్ అండ్ పెరిటల్ ప్లూరా ఇస్ కాల్డ్ ప్లూరల్ ఎఫ్యూజన్. ఇంకా చాలు, 2 పాయింట్స్ చాలు. తర్వాత ఇన్ఫ్లుయెంజా. ఇన్ఫ్లుయెంజా ఇట్ ఇస్ అన్ అక్యూట్, పేరులోనే ఉంది ఇన్ఫ్లుయెంజా. ఇన్ఫెక్షియస్ INF, ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. నిమోనియా ఉంటది, అది ఇన్ఫ్లమేటరీ వైరల్ డిసీజ్. ఇదేమో ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. ఇన్ఫ్లుయెంజా INF ఇన్ఫెక్షియస్, అట్లా గుర్తుపెట్టుకోండి. ట్యూబర్కులోసిస్ ఇట్ ఈస్ అన్ కమ్యూనికబుల్ డిసీజ్ కాజ్డ్ బై ద మైకోబాక్టీరియం ట్యూబర్కులం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నారు, థొరాకోసెంటసిస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ లంగ్స్ లో ఏదైతే అబ్నార్మల్ ఫ్లూయిడ్ ఉందో అది జస్ట్ ఇట్లా నీడిల్ ప్లేస్ చేసి లోపల ఉన్న ఫ్లూయిడ్ ని బయటికి డ్రైన్ చేస్తున్నారు. దాన్ని థొరాకోసెంటసిస్ అని. నిమోనియా చూడండి, ఇక్కడ ఇందాక మనం ఇన్ఫ్లుయెంజాకి ఏం చదివాం, ఇన్ఫెక్షియస్ రెస్పిరేటరీ వైరల్ డిసీజ్. ఇదేమో ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కాజ్డ్ టు ద లంగ్స్ బై ద బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగి. ARDS అంటారు. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. తర్వాత ఆంకాలజీ అంటే క్యాన్సర్ అన్నమాట. తర్వాత ఏప్నియా, ఆప్షన్స్ ఆఫ్ బ్రీతింగ్. ఏం అవసరం లేదు. ఎపిగ్లాటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎపిగ్లాటిస్. డీవియేటెడ్ నాజల్ సెప్టమ్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ కార్టిలేజ్ డివైడింగ్ ద నాస్ట్రిల్స్. ఎపిటాక్సిస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా సార్లు అడిగారు. నోజ్ బ్లీడ్. ఎపిటాక్సిస్ ఇస్ నథింగ్ బట్ నోజ్ బ్లీడ్. హైపాక్సెమియా, కండిషన్ ఆఫ్ లో ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. హైపాక్సియా, డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద టిష్యూ. హైపాక్సెమియా అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బ్లడ్. హైపాక్సియా అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద టిష్యూ. ప్లూరసీ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్లూరల్ మెంబ్రేన్. అంతవరకు చాలు. పల్మనరీ ఎడిమా, accumulation of extravascular fluid in the lung tissue and alveoli caused by the commonly by heart failure. పాలిసోమ్నోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, సిపిసి లో కూడా చాలా సార్లు అడిగారు. స్లీప్ సైకిల్స్ ని మెజర్ చేసే ది పాలిసోమ్నోగ్రఫీ అంటారు. మీకు ఆల్రెడీ నేను చెప్పా, LFT లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇక్కడ వచ్చింది చూడండి. PFT పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. థైరాయిడ్ లో ఎండోక్రైన్ సిస్టమ్ లో TFT వస్తుంది, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. బ్రాంకోస్కోపీ, విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రాంకి. లారెంజోస్కోపీ, విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ లారెంక్స్. మీడియాస్టినోస్కోపీ, విజువల్ ఎగ్జామినేషన్ ఆఫ్ మీడియాస్టినం. ఇవన్నీ అవసరం లేదప్పుడు. జస్ట్ చూసుకోండి అండర్స్టాండింగ్ కోసం అంతే. ప్లూరెక్టమీ, రిమూవల్ ఆఫ్ ప్లూరా. న్యూమరెక్టమీ, రిమూవల్ ఆఫ్ లంగ్. రైనోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ నోస్. సెప్టోప్లాస్టీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ సెప్టమ్. థొరాకోసెంటసిస్, సర్జికల్ పంక్చర్ ఆఫ్ అనల్. థొరాక్స్ చెస్ట్. ట్రాకియోస్టమీ, ఓపెనింగ్ ఆఫ్ ట్రేకియా. తర్వాత ఫార్మకాలజీ. సో డైరెక్ట్ గా ఈ డ్రగ్స్, యాంటీస్టమిన్స్ ఏంటి, టిష్యూస్ ఏంటి, బ్రాంకోడైలేటర్స్. ఏదో ఒకటి నేర్చుకోండి. బ్రాంకోడైలేటర్స్ నేర్చుకోండి, ఆల్బుట్రాల్, సాల్మట్రాల్. కార్టికోస్టెరాయిడ్ ఎక్స్పెక్టోరెంట్స్. తర్వాత అబ్రివేషన్స్. ARDS, acute respiratory distress syndrome. COPD, chronic obstructive pulmonary disease. CPR, cardiopulmonary resuscitation. CT, computed tomography. CXR, chest X-ray. IRDS, infant respiratory distress syndrome. URI, upper respiratory infection. TB, tuberculosis. SOB, shortness of breath. SIDS, sudden infant death syndrome. RT, respiratory distress. PFT, pulmonary function test. MRI, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజ్. ఇంతవరకు చాలు. ఇది రెస్పిరేటరీ సిస్టమ్. సో రేపు వచ్చేసి మీకు కార్డియోవాస్కులర్ సిస్టమ్ చెప్తాను. అది ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. ఏమంటే మళ్ళీ మనం
చూద్దాం. సో రికార్డెడ్ సెషన్ అనేది మీకు సెండ్ చేస్తాను, చూడండి. డైజెస్ట్ సిస్టమ్ ఆల్రెడీ మొన్న చెప్పా కదా, ప్రిపేర్ అవ్వండి. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ కూడా టైప్డ్ది ఒకసారి పంపిస్తాను, వర్క్ అంటే. సరే, మళ్ళీ టుమారో వీక్ అవుదామంటే రేపు టైమింగ్ చెప్తాను, ½ ముందే చెప్తాను. మార్నింగ్ అవర్స్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. సరే అమ్మా, ఓకే, బాయ్, థ్యాంక్ ఓకే సార్, థ్యాంక్ యూ. యూ. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఓకే అమ్మా, సరే, బాయ్. పూజ, మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఓకే అమ్మా, సరే, ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం లేదు, ఎనాటమీ ఆ మెడికల్ టర్మ్స్ నుంచి మనకు 8 క్వశ్చన్లే వస్తాయి. సో అందుకని కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోతే ఒక వారం లోపు ఎనాటమీ అయిపోయింది అనుకోండి, తర్వాత ఐసిడి, హెచ్సిపిసిఎస్, బిల్లింగ్, ఈ 3 అయిపోతే తర్వాత కంప్లీట్ గా మన సిపిటి మీద ఉంటాం. సిపిటిలో మనకి 75 మార్కులకు వస్తాయి. సో అది చదువుకుంటాం. ఓకేనా, ఫస్ట్ ఫినిష్ చేద్దాం. ఇవన్నీ ఒక 25 మార్క్స్ కి వస్తాయి. ఏది, ఎనాటమీ, మెడికల్ టర్మ్స్, ఐసిడి, హెచ్సిపిసిఎస్, బిల్లింగ్, ఇవన్నీ కలుపుకోండి. ఓకే. ఓకే సార్. సరే, ఓకే. బుక్స్ తీసుకున్నారా మీరు? తీసుకున్నాం. ఓకే, ఓకే. బుక్స్ జాగ్రత్త. ఆల్రెడీ ఎనాటమీ మెటీరియల్ కూడా ఉంటది. ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో ఆ టాపిక్ ఆ బుక్ లో ఉంటుంది, ఆ బుక్ లో చదువుకోండి. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఇవ్వరు బుక్. ఓకేనా, ఓకే. ఐసిడి ఇస్తారు, సిపిటి ఇస్తారు, హెచ్సిపిసిఎస్ ఇస్తారు, కానీ ఇక్కడ మనం హెచ్సిపిసిఎస్ బుక్ ఇవ్వలేదు. బట్ అది 3 క్వశ్చన్లే వస్తాయి, మ్యాక్సిమం అవసరం ఉండదు. బట్ అది ఎక్కడ కోర్సు చూడాలని నేను చెప్తాను. బట్ ఎగ్జామ్ లో మీకు హెచ్సిపిసిఎస్ బుక్ ఇస్తారు, ఎనాటమీ బుక్ ఇవ్వరు. ఎనాటమీ, బిల్లింగ్ కి బుక్ ఇవ్వరు. అది మన ఓన్ గా బై హార్ట్ చేసుకొని గుర్తు పెట్టుకొని, గుర్తుంటేనే రాయగలం. సో ఐసిటి, సిపిటి బుక్స్ ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన మీరైతే మెటీరియల్ anatomy అక్కడ బాగా ఎగ్జామ్ దగ్గర సేమ్ ఇట్లానే ఉంటుందా సార్? ఇలాగే ఉండేది కాబట్టి కలర్ బుక్ ఉంటది. ఓకే. కలర్ బుక్స్ ఇస్తారు. మీరు లాస్ట్ మన సిలబస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు వస్తే అప్పుడు మీకు కలర్ బుక్స్ ఎలా ఉంటాయి ఏందని చెప్పేసి చూపిస్తాను. ఓకే, ఓకే. కలర్ బుక్స్ మనకు ఆఫీస్ లో ఉంటాయి, మీరు ఒకసారి వస్తే. లేదంటే మీకు వన్స్ మన ఐసిడి, సిపిటి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాను. మీకు ల్యాప్టాప్ ఉంటే మీరు దాంట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, కలర్ బుక్స్ ఉంటాయి. ఓకే. అది నేను చెప్తానులేండి ఐసిడి, సిపిటి స్టార్ట్ అయిన తర్వాత. ఓకే. ఓకే ప్రస్తుతానికైతే ఇది చదవండి. ఓకే, సరే.